హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎగ్ పిల్లోస్ ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులోనికి ఒక 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకొని దానిలోనికి తగినంత సాల్టు, తర్వాత జీలకర్ర పొడి, వెల్లుల్లి పొడి, అల్లము పొడి, ఇవన్నీ డ్రై అండి, చిల్లీ ఫ్లేక్స్, నా దగ్గర కొత్తిమీర లేకపోయిందండి, లేకపోతే కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం అన్నీ స్పూన్ తీసుకొని కలుపుకొని ఆ తర్వాత దానికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దానిలోనికి తగినంత వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే 2 ఎగ్గులను బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత నేను ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ ముద్దను తీసుకొని
రోల్ చేసి చివర్లో ఈ విధంగా ఆ 2 ఎగ్గులను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నేను డీప్ ఫ్రై చేశాను ఆయిల్లోని. దీన్ని మన ఇంట్లో ఉన్నటువంటి సాస్ తోటి డిప్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనె కూడా ఎక్కువగా తాగవండి. ఈ విధంగా సాస్ తోటి మనము హ్యాపీగా చూడండి. పిల్లలు చాలా కొత్తదనాన్ని కోరుకుంటారు కదండి. మనం ఈ విధంగా చేయొచ్చు.